సో ఫ్రెండ్స్, దీనికోసం మీరు ముందుగా కీబోర్డ్లోని విండో బటన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత నావిగేషన్ ద్వారా పైనకి వెళ్ళి మై కంప్యూటర్ సెలెక్ట్ చేసుకోండి. కర్సర్ పాయింట్ మై కంప్యూటర్ పైన వచ్చిన తర్వాత కీబోర్డ్ లేని మెనూ కీని ప్రెస్ చేయండి. సో మెనూ కీ అంటే మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, కీబోర్డ్లో ఇక్కడ ఉంటుంది ఇది ఫ్రెండ్స్. మెనూ కీని ప్రెస్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ కర్సర్ పాయింట్ని యూజ్ చేసి మేనేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఒక మెనూ ఓపెన్ అవుతుంది. దీని తర్వాత దీంట్లో డివైస్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కర్సర్ పాయింట్ని ఫాస్ట్గా డివైస్ మేనేజర్ పైకి తీసుకురండి. స్లోగా చేస్తే ఇది మూవ్ ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ దగ్గర ఆగిపోతుంది. సో డివైస్ మేనేజర్ పైకి కర్సర్ పాయింట్ తీసుకొచ్చిన తర్వాత మనకి ఇలాంటి ఒక అన్నోన్ డివైస్ అనే ఎర్రర్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దాన్ని మనం ట్యాబ్ బటన్ యూజ్ చేసి అన్నోన్ డివైస్ అనే ఎర్రర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ అన్నోన్ డివైస్ అనే ఆప్షన్ పైన కర్సర్ పాయింట్ వచ్చిన తర్వాత కీబోర్డ్లోని మెనూ ఆప్షన్ని ప్రెస్ చేయండి. సో మెనూ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఇలాంటి ఒక మెనూ ఓపెన్ అవుతుంది. దీంట్లో అప్డేట్ డ్రైవర్ సాఫ్ట్వేర్ అని ఉంది కదా ఫ్రెండ్, అది సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత సర్చ్ ఆటోమేటికల్లీ ఫర్ యువర్ డివైస్ సాఫ్ట్వేర్ అనే ఒక ఆప్షన్ ఉందిగా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఎంటర్ సాయంతో. సో ఇలాంటి విండోస్ హ్యాస్ డిటర్మైన్ ద డ్రైవర్ సాఫ్ట్వేర్ ఫర్ యువర్ డివైస్ ఈజ్ అప్ టు డేట్ అని వస్తుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మీ మౌస్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు ఎలాంటి ఎర్రర్ కూడా మనకు కనిపించట్లేదు, మొత్తం క్లియర్గా ఉంది. సో నా మౌస్ కర్సర్ పాయింట్ కూడా పనిచేస్తుంది, మీరు చూడవచ్చు స్క్రీన్ పైన. సో ఈ ప్రాబ్లం అనేది సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు కానీ లేదా కొత్త మౌస్ని యూజ్ చేసినప్పుడు కానీ వస్తుంది ఫ్రెండ్స్. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా జనతా టెక్ టీవీ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.